తమిళనాడు అనే ఎన్నిక ఒక ప్రత్యేకంగా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో జరిగే ఎన్నిక. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒక తీరులో జరిగితే, తమిళనాడులో జరిగే ఎన్నికలు మాత్రం ఇంకొక తీరులో జరుగుతాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సింపుల్‌గా చెప్తా. మనము ఏ వేదిక పైనైనా మన మాతృభాషను లేదా మన యొక్క వీటన్నిటిని ఎక్కడో మర్చిపోయో లేకపోతే విడిచిపెట్టో కొంత వేరే భాష పైన దానిపైన లేకుంటే సంస్కృతి పైన కొంత బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ తమిళనాడు రాష్ట్రం వాళ్ళు నూరు ఆరైనా ఆరు నూరైనా ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళు మాత్రము ద్రవిడ సంస్కృతిని తమిళ భాషను కాదు అని ఏమి కూడా చెయ్యరు. వాళ్ళు ఎంత పెద్ద వేదిక అయినా వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు తప్ప మరో భాష పైన వాళ్ళు వచ్చినా పట్టు ఉన్నా వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. సో తమిళనాడు ప్రాంతంలో జరిగే ఎన్నికలు ఎప్పుడు కూడా ప్రత్యేకం. అయితే ఇంతకుముందు బీజేపీ నుంచి అన్నారు మాట్లాడుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే పదే మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను మేడం. సరే తమిళనాడులో అంటే మనకు కొంచెం అక్కడ పరిచయాలు విధానం అవన్నీ తక్కువ. ఇక్కడ హైదరాబాద్లో మన చుట్టుపక్కలనే చూసుకుందాం. ఏ సిగ్నల్ దగ్గరికన్నా వెళ్దాం, ఏ సిగ్నల్ దగ్గరికైనా వెళ్ళి భిక్షాటన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని సింపుల్ క్వశ్చన్గా అడుగుదాం. డెఫినెట్గా అన్నగారు అంటున్న డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళే అక్కడ వాళ్ళకు జీవనోపాధి కల్పించలేనటువంటి డబుల్ ఇంజన్ సర్కార్లు సింగిల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో వచ్చి భిక్షాటన వేసుకొని బ్రతికే పరిస్థితి ఉంది మేడం. ఈరోజు మన హైదరాబాద్లో ఏ ప్రాంతానికి పోయినప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అయిన బీహార్, డబుల్ ఇంజన్ సర్కార్ అయినట్టు ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు కూలికో నాలికో పని చేసుకుంటూ పుట్ట చేత పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకుతున్నటువంటి సందర్భాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఈరోజు వీళ్ళేదో డబుల్ ఇంజన్ సర్కారు పెద్ద గొప్పగా జరిగిపోతుంది, సర్వం మాయం జగత్ మొత్తము నరేంద్ర మోడీ ఈ దేశాన్ని జగదన్న మార్చేస్తారని అనుకోవడము భ్రమ. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆపరేషన్ సింధూర్ జరిగిపోయి సంవత్సరం అయిపోయింది, ప్రజలు అన్ని మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కానీ ఒక విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళనాడు ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చాలా లోతుగా అధ్యయనం చేసుకొని ఓట్లేసే రకం అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ మీరు అమెరికా ప్రెసిడెంట్ గారు ట్రేడ్ డీల్ అనగానే జీ హుజూర్ అంటూ సీజ్ ఫైర్ అని ఎట్లా అయితే ప్రకటించినారో ఆ సీజ్ ఫైర్కి సమాధానం చెప్పండి అని ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని నేను అనుకుంటున్నా. అట్లాగే అన్నమలై గురించి ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు అన్నగారు. అన్నమలై గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాం మేడం. మేము కూడా ఆయన ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు, చదువుకున్న వ్యక్తి. నిజంగా ఆయన సరే పార్టీలకు అతీతంగా ఆయన బీజేపీ రాష్ట్రంలో శాసనసభలకు వస్తే ఏవైనా గొప్ప మార్పులు చేయడానికి అవకాశం వచ్చేలాగా వారు ఏమైనా సూచనలు సలహాలు చేసేలాగా మాట్లాడతారేమో అని అందరూ దేశ ప్రజలు ఆశించారు. కానీ బీజేపీ పార్టీలో చదువుకున్న వాళ్ళకు విలువలు ఏముండవు. వాళ్ళు ఆ ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చొని శర్మం బలిగేటలాగా శర్లకొల్లలు తీసుకొని కుట్టుకోనికనే పనికొస్తారు తప్ప శాసనసభలో ప్రజల గురించి తమ బాణిని వినిపించడానికి పనికిరారు అని ఈరోజు ఆయనకు వీళ్ళు టికెట్ వేయలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి అన్నమలై అని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కాదు. అయితే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా మనము గతంలో జరిగినటువంటి పాలన కన్నా భిన్నమైన ఒక మంచి పాలన స్టాలిన్ గారు అందించినారని మనం చెప్పొచ్చు. అయితే డెఫినెట్గా మనం ఆశించినట్టు లేదు కాబట్టి పాలన మొత్తం భ్రష్టు పట్టింది అనుకుంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సో విజయ్ యొక్క పార్టీ యొక్క స్ట్రైక్ అనేది డెఫినెట్గా ఎంతో కొంత మార్కు చూపిస్తుంది. అయితే ఆ మార్కు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఉంటుందని నేను అనుకోను. అయితే విజయ్ గారి యొక్క అరంగ్రేటరము డెఫినెట్గా ఇది బీజేపీకి ఒక గొడ్డలి పెట్టు లాంటిది లేదా ఒక ముళ్ళు లాంటిది. శశికళ యొక్క రాజకీయ పాచికలు పారకుండా బీజేపీ యొక్క మతతత్వపు ఆలోచనలు అక్కడ బీజాలను పూర్తిగా కూకటి వేలతో సైతం పెకిలించి వేయడానికి ప్రజాస్వామ్యయుతమైనటువంటి మంచి పాలన తమిళనాడు రాష్ట్రంలో అందించడానికి డెఫినెట్గా విజయ్ గారి యొక్క పార్టీ పనికొస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వము
గత 5 సంవత్సరాల్లో వారు ఒక రకంగా మంచి పాలన అందించినారనే చెప్పొచ్చు. కొన్ని విషయాలపైన వారు చాలా సూటి ప్రశ్నలు అడిగారు. ఉదయ్ నిధి గారు కూడా కొన్ని విషయాలపైన సూటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ పార్టీ వారిపైన అనేక విధాలమైనటువంటి సరే భౌతిక దాడులు చేయలేకపోయి ఉండొచ్చులే కానీ అనేకమైనటువంటి దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి అన్నీ కూడా ఏం వర్కౌట్ కాలేదు. సో వీళ్ళు ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు పార్టీ పెట్టారు, జాతీయ పార్టీ అని వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. మేడం వీళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో 1980లో పెట్టారు మేడం వీళ్ళ పార్టీని. దాదాపు పెట్టి కూడా 40-45 సంవత్సరాల దాకా అయ్యొస్తుంది. అంతకు ముందున్న జనతా పార్టీ, జనతాదళ్ పార్టీ అన్ని ఈ చరిత్రకు పోతే దగ్గర వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి 70-80 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వీళ్ళు మేము మున్సిపాలిటీలో మేము వార్డులలో పుంజుకుంటున్నాము, మా ఓటు బ్యాంకు పెంచుకుంటున్నాం అనే దగ్గర ఉన్న వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. వాళ్లకు మంచి చేయడానికి రాజీవ్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సంగతి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. సో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రజలు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కూడా అక్కడి నుంచే మొదలు పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. ఈ సత్ఫలితాల నేపథ్యంలో రానున్న 2029 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇప్పటి వరకు ఉంది కొంచెము, ఇంకొక 1 ఇయర్ ఆయన ఎక్స్పైరీ డేట్కు దగ్గర ఉంది కాబట్టి వితిన్ 1 ఇయర్లో వారి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఆ లోపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదంతా గెలవడము, 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో రానున్న 29 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఈసారి పడిపోతే మళ్ళీ 30 ఏళ్ళు ఎట్లయితే ఢిల్లీలో ఒక్కసారి పడిపోతే మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి. అట్లాంటి పరిస్థితినే దేశంలోనూ అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా రానున్న రోజుల్లో 29 తర్వాత శకమంతా రాహుల్ గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ఈ దేశంలో మేము ప్యూర్ క్యూర్ పాలిటిక్స్ చేయబోతున్నాం. తద్వారా బీజేపీ పార్టీని పూర్తిగా కూకటి వేళ్లతో సైతం పెకిలించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.